నాగాస్త్రం. కాపలా దేవుడా నీకు నేను కాపలా నాకు నువ్వు కాపలా దా 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 దా
తిన్నాను అయ్యా. ఇదిగో నీళ్ళు. తాతయ్య చూడు తాతయ్య, మేకపిల్ల ఏడుస్తూనే ఉంది. తల్లి లేని పిల్ల కదంట్రా, బెంగెట్టుకొని ఉంటాదిరా. ఈ మేకపిల్ల అమ్మ ఎక్కడికి వెళ్ళింది తాతయ్య? ఆ దేవుడు తన కాడికి తీసుకెళ్లిపోయాడు. దేవుడు మంచోడే కాదు తాతయ్య, దీని అమ్మని తీసుకెళ్లి ఎట్టా ఏడిపిస్తున్నాడో చూడు. తప్పురా సిట్టి, అట్టాగా అనకూడదు. దేవుడు చాలా మంచోడు. దీని అమ్మ జబ్బుతో చాలా బాధపడుతుంటే ఆ దేవుడు చూడలేక తన కాడికి తీసుకెళ్లాడు. మరి దీని అమ్మతో పాటు దీన్ని కూడా తీసుకెళ్లి ఉండొచ్చుగా. చూడు వాళ్ళ అమ్మని తలుచుకొని ఎట్టా ఏడుస్తుందో. ఇది బాధపడకుండా ఉండటానికి, దీన్ని ఓదార్చటానికి, దీన్ని సక్కంగా చూసుకోవటానికి నిన్ను నన్ను ఈడ ఆ భగవంతుడు వదిలిపోయాడ్రా. అందుకని ఇక నుంచి దీన్ని నువ్వే జాగ్రత్తగా చూసుకోవాలా. అలాగే తాతయ్య, రోజు నేనే దీనికి తానం చేపిస్తాను, బువ్వ తినిపిస్తాను. అమ్మ కావాలని మారాన్ చేస్తే ఓదారుతాను. ఎందుకు తాతయ్య నవ్వుతున్నావు? ఏం లేదురా నాన్న, పిచ్చి నాగన్నా. చిట్టి ఆగరా. ఉన్న తాతయ్య, మేకపిల్లని పట్టుకొచ్చేస్తాను. చిట్టి అటేలేదు, వద్దు. ఎందుకు తాతయ్య? అటేపు పూచాళ్ళున్నారు, వెళ్తే పట్టుకుపోతారు. మరైతే మేకపిల్ల వాళ్ళ చేతిలో చిక్కేలోపు నేను వెళ్ళి పట్టుకొచ్చేస్తాను. చిట్టి వద్దురా, వెళ్ళొద్దురా. ఎందుకు పరిగెత్తుకుంటూ వచ్చావు? నన్ను వదిలి రావడం తప్పు కదూ. ఇంకెప్పుడు ఇలా సైకు, సరేనా? సమయానికి నేను వచ్చా కాబట్టి సరిపోయింది. లేకపోతే ఏమై ఉండేదో తెలుసా? ఆ పూచోళ్ళు వచ్చి నేను పట్టుకెళ్ళిపోయి ఉండేవారు. పద, పూచోళ్ళు వచ్చే లోపల మనం పారిపోదాం. ఎవడ్రా నువ్వు? ఎందుకు వచ్చావు? చెప్తావా లేదా? ఆడు నా మనవడయ్యా, పచ్చోడు. ఏదో తల ఒక చేశాడు బాబు. ఒక్కేయండి బాబు, ఒక్కేయండి. ముసలోడా లేరా? మా నాయకుడు భైరవుడి రాజ్యమైన ఈ భైరవ కోణలోకి ఇతరులు ఎవరు అడుగు పెట్టకూడదని తెలీదా? ఈ భైరవ కోణలోనికి వచ్చిన ఏ వస్తువైనా సరే, ప్రాణైనా సరే ఆ భైరవుడికే సొంతం. ఇప్పుడు నీ మనవుడు కూడా
ఆ భైరవుడికే సొంతం. అయ్యా ఈడు పాశోడయ్యా, ఈడికేం తెలవదయ్యా. ఈడు చేసిన తప్పుకి నీ కాళ్ళు అట్టుకుంటానయ్యా, క్షమించండి అయ్యా. పద్మ వ్యూహంలోకి అడుగు పెట్టి తిరిగి వెళ్ళడం కుదురుతుందా? అలాగే ఇది కూడా. అయ్యా అట్టనమాకండయ్యా. అయ్యా నేను మీకోసం ఎన్నో సార్లు నా గొర్రెల్ని మేకల్ని ఆటి పాలని ఇచ్చుకున్నానయ్యా. నేనెప్పుడు వాటి ప్రతిఫలం ఆశించలేదయ్యా. అయ్యా ఇప్పుడు అడుగుతున్నానయ్యా, నా మానవాడిని నాకు ఎండయ్యా. ముసలోడా, ఇది మొదటి తప్పుగా భావించి వీడిని వదిలేస్తున్నాను. వీడికి బదులుగా ఈ మేక పిల్లని తీసుకెళ్తాను. మళ్ళీ ఇలాంటి తప్పు జరిగిందో తల తెగిపోద్ది. జాగ్రత్త. పట్టుకో. అనుచరుల, మనం ఇంతవరకు ఎంతో విలువైన బంగారాన్ని వజ్రవైడూర్యాన్ని దోపిడీ చేశాం. అందరూ అతి గొప్పవని భావించే సంపదని కూడా సునాయాసంగా దోచుకున్నాం. ఇప్పుడు మన దగ్గర ఎంతో విలువైన వస్తు సంపద ఉంది. అయినా నాలో ఏదో తెలియని అసంతృప్తి. ఆ అసంతృప్తితో ఎన్ని రాత్రులు నిద్రకు దూరం అయ్యాను, మానసికంగా ఎంత సతమతం అయిపోతున్నానో అది నాకు మాత్రమే తెలుసు. అసంతృప్తితో రగిలిపోతున్న నాకు కారణం ఏమిటో తెలియరాలేదు. గత రాత్రి నా అంతరాత్మ నా అసంతృప్తికి కారణం ఏమిటో తెలియజేసింది. ఇంతవరకు మనం పిచ్చుక మీద బ్రహ్మాస్త్రాన్ని సంధించినట్టు మన శక్తి ముందు కొనగోటికి కూడా సరితూగని కార్యాలు ఎన్నో చేశాం. యుద్ధ భూమిలోని వీరుడికి సమవుచ్చి అయిన శత్రువుల దృష్టే ఎంతగా సంతోషిస్తాడో అంతే సంతోషాన్ని నేనిప్పుడు అనుభవిస్తున్నాను. ప్రపంచంలో నా శక్తిని సవాలు చేసే శక్తి సర్పవనంలోని నాగేశ్వరికి మాత్రమే ఉంది. నేను ఆ నాగేశ్వరి విగ్రహాన్ని ఆలయంలోంచి తీసుకొస్తే గాని నాలోని వీరుడి అహం సంతృప్తి చెందదు. ఇది
ఇది వరకు మీలో వీరత్వాన్ని ఏదైనా సాధించాలనే కసిని నా కోసం ఎలాగైతే వినియోగించారో అంతకంటే రెట్టింపు సహకారాన్ని నేనిప్పుడు మీ నుంచి ఆశిస్తున్నాను. ఈ రోజు పౌర్ణమి. ఆ నాగేశ్వరి విగ్రహాన్ని దోచుకోవడానికి ఇదే సరైన రోజు. మీరందరూ సిద్ధంగా ఉండాలి. మరో ముఖ్యమైన విషయం, పట్టుకొని రావండి. వండలి పట్టుకొని రా. అమ్మా, జమీందారయ్య గారు ఎక్కడున్నారు? ఈ రోజు పౌర్ణమి కదా, నాగేశ్వరీదేవికి పాలు తీసుకుని ఆలయానికి వెళ్ళారు. ఏంటి సంగతి? చాలా ముఖ్యమైన విషయం, అయ్యగారితోనే మాట్లాడాలి. సవేదో లక్ష్మీర్మనపగామినీం యస్యాం హిరణ్యం విందేయం కామస్కం పురుషారహో నాగేశ్వరీ దేవ్యై నమః క్షీరాభిషేకం కరిష్యే తామ ఆవహత్ జాతవేదో లక్ష్మీర్మనపగామినీం యస్యాం హిరణ్యం విందేయం కామస్కం పురుషారహం అశ్వపూర్వాం రథమధ్యాం హస్తినాథ ప్రబోధినీం. ఏమయ్యాడా గూఢచారి? క్షమించండి నాయక,
వాడు మాకు పట్టుబడలేదు, తప్పించుకుని పారిపోయాడు. వాడు మీకు పట్టుబడకపోవడం కాదు, మీరు వాడిని పట్టుకోలేకపోయారు. నలుగురు కలిసి ఒక్కడిని పట్టుకోలేకపోయేందుకు మీకు సిగ్గుగా ఉందో లేదో కానీ నాకు మాత్రం చెడ్డ అవమానంగా ఉంది. అయినా ఇప్పుడు ప్రాణాలతో మిమ్మల్ని ఎందుకు వదిలిపెడుతున్నానో తెలుసా? నాకెప్పుడు 2 అవకాశాలు ఇవ్వడం అలవాటు. మొదటి అవకాశాన్ని దుర్వినియోగం చేసుకున్నారు, కనీసం 2వ అవకాశాన్నైనా సద్వినియోగపరచుకోండి. ఆ గూఢచారి సర్పవనానికి సంబంధించిన వాడై ఉంటాడు. ఇప్పుడు వాడు సర్పవనంలోనికి అడుగు పెట్టి ఉంటాడు. వాడు వెళ్లి ఆ జమీందారుకి, సర్పవన గ్రామ ప్రజలకి మన పథకం గురించి చెప్తాడు. వాళ్ళు మనల్ని ఎదిరించడానికి సిద్ధపడతారు. లోకమే ఎదురొచ్చినా మనం ఈ రోజు రాత్రి వేళ నాగేశ్వరి స్వర్ణ విగ్రహాన్ని దోచుకునే తీరాలి.